నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక మిలీనియం క్వశ్చన్స్. రకరకాలైన ఛానల్స్, రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేన్ని నేను వినాలి, ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు. గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30-40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక పార్ట్ గా పెట్టుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. 2025 నవంబర్ నెల వృశ్చిక రాశి వారికి రాశి ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, గోచార గ్రహస్థితులను చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పడంలో ఏమాత్రం ఇబ్బంది పడక్కర్లేదు, అంత అద్భుతం. వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల అంతా కూడా చాలా యోగంగా ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది అంటే గ్రహస్థితులన్నీ కూడా వృశ్చికానికి సూర్యభగవానుడు 1-2 ఇంట్లో, చంద్రుడు ప్రతి 2.5 రోజుకి మారుతూ, కుజుడు 9వ ఇంట్లో, బుధుడు 1వ ఇంట్లో, బృహస్పతి యొక్క దీంట్లో చక్కగా 7వ ఇంట్లో ఉంటూ, శుక్రుడు 11-12 ఇంట్లో ఎన్ని రకాలైనటువంటి యోగాలను ఇస్తున్నాడంటే, గురు భగవానుడు యోగాన్ని ఇచ్చే ఒక మంచి స్థానంలోకి వచ్చేసాడు. ఎలా ఉండబోతుంది ఈ యొక్క ఫలితాలు అంటే కూడా విజయం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, దాంపత్య సౌఖ్యం, వ్యాపార భాగస్వామ్య సంబంధం బలపడుతుంది, భాగ్యాభివృద్ధి పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్నట్టే, ముందు ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఇది ఒక మంచి స్థానం. ఎన్నో రోజులుగా మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు, వచ్చేస్తుంది. ఉద్యోగం వచ్చేసిందని కన్ఫర్మ్ అయ్యి ఇంకా జాయిన్ అవ్వకుండా ఉన్నారు చూసారు చాలా మందికి, గెట్ రెడీ. అద్భుతమైనటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి, పదోన్నతి, కొత్త ప్రాజెక్ట్ లీడ్ వస్తుంది. వ్యాపారంలో మీకు ఇంకా ఆర్థికమైనటువంటి స్ట్రెస్ నుంచి చూస్తారా, అవన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి స్థితికి మీరు వెళ్ళిపోతున్నారు. వ్యాపారంలో చాలా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. లాభదాయకమైనటువంటి ట్రావెల్స్, కొత్త మార్కెటింగ్ విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఖర్చులు పెరగవచ్చు, కానీ నియంత్రించడంలో కూడా మీరే ఉంటారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి మీ యొక్క పద్ధతులు తీసుకొస్తారు, కొత్త పనులు, కొత్త పద్ధతులు. ఇప్పుడు ఎన్ని లేదు, టెక్నాలజీ ఏఐ ద్వారానో దాని ద్వారానో ఎన్నో చక్కగా ముందుకు తీసుకొస్తారు. మీ మాటల్లో ఇతరులను ఆకట్టుకుంటారు, కొత్త బాధ్యతలు వస్తుంది. ఇంకా రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి సమయం యొక్క వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే శని భగవానుడు బాగున్నాడు, గురు భగవానుడు బాగున్నాడు, అన్ని రకాలుగా. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, చక్కెర పందిరి కింద మీరున్నారు, పైన తేనె వర్షం కురుస్తుంది. చూసుకోండి ఎలా ఉంటుందో. అలాంటి జాక్పాట్ సమయం అని కూడా చెప్పచ్చు నవంబర్ నెల. మీరు పట్టిందల్లా బంగారం కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి సమాజంలో విలువ పెరుగుతుంది, మద్దతు పెరుగుతుంది, పదవి యోగం పెరుగుతుంది. అందరూ కూడా వీడికి పదవి పోతుందా అనుకున్న వాళ్ళు అంతకంటే గొప్ప పదవిలోకి వెళ్ళిపోతాడు. విదేశీయ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు. మాకు ఉద్యోగం పోయిందండి, మాకు లే ఆఫ్ అయిందండి అని అన్న వాళ్ళందరూ మళ్ళీ మాకు ఆఫర్ లెటర్ వచ్చేసిందని మీరు జాయిన్ అయ్యామండి చెప్పబోయే సమయం ఆసన్నం అయిపోయింది. వృశ్చిక రాశి మిత్రులారా, గెట్ రెడీ, గెట్ రెడీ, గెట్ రెడీ. అంత అద్భుతంగా ఉంటుంది. మంచి యాత్రలు, స్వదేశీ యాత్ర చేస్తారు, నూతన దేశ యాత్ర చేస్తారు, కాన్ఫరెన్స్, పెద్ద పెద్ద మీటింగ్స్ లో పాల్గొంటారు, ప్రశంసలు పొందుతారు. క్రీడాకారులకైతే అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చెప్పచ్చు. ఈ నెలంతా మంచి మంచి ఫలితాలు పొందుతారు. నేషనల్, ఇంటర్నేషనల్ ప్లే చక్కగా చేస్తారు. విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఎన్నో రోజులుగా ఈ సివిల్స్ కి ప్రిపేర్ చేస్తున్నటువంటి దానికి ఇది ఒక మంచి సమయం. గెట్ రెడీ. మీరు చదివి ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు చూసారు, రిజల్ట్ వచ్చి వాళ్ళకందరికి కూడా ఆఫర్స్ రాబోతున్నాయి. గెట్ రెడీ, చాలా బాగా ఉంటుంది.
దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఎన్నో రోజులుగా సంతానం కోసం ఎదురుస్తున్న వాళ్ళకి ఇది ఒక సమయం. పెళ్లి కాలేదండి, వయసు అయిపోతుందండి, వృశ్చిక రాశి మిత్రులు అంటే కొంచెం కోపం ఎక్కువ ఉంటారు కదండి, వాళ్ళతో వివాహం, ఖచ్చితంగా వివాహానికి మంచి సమయం ఆసనమైంది. కొత్త వస్త్రాలు కొంటారు, ఆభరణాలు కొంటారు, ఇల్లు కొంటారు, కొన్న ఇంటికి అప్పులు తీరుస్తారు, పాత ఇంటిని మరమ్మత్తు చేసుకుంటారు. వ్యవసాయదారులకి ఇది అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి మిషనరీస్ లో ఉన్నట్టు ప్రాబ్లం అంతా తీసి ఇంటర్నేషనల్ టూర్ వెళ్తారు. మిషనరీ కోసం ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళి మంచి మంచి మిషనరీస్ అన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని దాన్ని తీసుకుంటుంటారు. రియల్ ఎస్టేట్ వారికి పుంజుకు ఉంటుంది, మీ యొక్క ఆశలు పెంచుకుంటుంది. షేర్ మార్కెట్ వారికి ఇది ఒక మంచి యోగ కాలం అంటున్నారు. నాలెడ్జ్ ఉంటేనే ప్లే చేయండి. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం అని చెప్పడం జరుగుతుంది. నిద్ర లేకుండా ఉండడం, అలసట ఉండడము, ప్రయాణాలు ఎక్కువ ఉండడము, ఇవి కొంచెం ఆహారం ఆహారపు అలవాట్లో తేడాలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఈ ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్త పరచుకోవాల్సిన బాధ్యత మీది. ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగు ఎరుపు మరియు నలుపు, చాలా మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది. సంఖ్య లక్కీ నంబర్ ఇస్ 9. దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. పరిహారాలు: సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి, భైరవుల కుక్కలకు అందరికి కూడా ఆహారం పెట్టండి. ఓం అంగారకాయ నమః అనే ఒక మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేయండి. మంగళవారాల్లో బెల్లము, ఎర్ర వస్త్రాన్ని దానం చేయండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వులను దీపాన్ని మీ ఇష్టదైవంలో లేకపోతే కులదైవం దేవాలయంలోనూ లేదా శివాలయంలోనూ దీపం వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నారా? మీ యొక్క వ్యక్తిగత, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9007777149కి వాట్సాప్ చేయండి. తప్పకుండా వస్తుంది విజయవస్తు. వృశ్చిక రాశి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి జాక్పాట్ మంత్. మీరు దీన్ని ఎలా వినియోగించుకుంటే అన్ని ఫలితాలు మీరు పొందుతారు. విజయవస్తు. 2025 నవంబర్ నెల ధనుసు రాశి వారికి రాశి ఫలితాలంతా కూడా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే, గోచార గ్రహస్థితి ప్రకారము సూర్య భగవానుడు 12వ రాశిలోను, చంద్రుడు ప్రతి 2.5 రోజుకు మారుతూ, కుజుడు 8వ ఇంట్లో, బుధుడు 12వ ఇంట్లో, బృహస్పతి 6వ ఇంట్లో, శుక్రుడు 10వ ఇంట్లో, శని 3వ ఇంట్లో, రాహు 4వ ఇంట్లో, కేతు 10వ ఇంట్లో ఉన్నారు. దీని ప్రకారం గోచార గ్రహస్థితిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ధనుసు రాశి వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం, జ్ఞానాభివృద్ధి అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త శక్తి, నూతన ఆరంభ ప్రభావం ఉంటుంది. మీకు వచ్చేసి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం నాలుక మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. మీ నాయకత్వం బలపడుతుంది. కొత్త బాధ్యతలు, నూతన ప్రాజెక్టులు వస్తాయి. పనితీరు ప్రమోషన్ లేదా బోనస్ అవకాశాలు వస్తాయి. మాస ద్వితీయంలో కొంచెం స్ట్రెస్ అవుతారు. కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశాన్ని నోరు అదుపులో ఉంచుకుంటే చాలు. వ్యాపార పరంగా గురు భగవానుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు. కొత్త కాంట్రాక్టులు, మిత్ర సహకారం లభిస్తుంది. మీ కృషికి ప్రతిఫలం ఖాయం. వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఫలితాలను పొందొచ్చు. కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ప్రజా మద్దతు బాగా పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడిన విజయాన్ని సాధిస్తారు. ప్రజల నమ్మకం మరింత పెరుగుతుంది. మంచి సమాజంలో పేరు పెరుగుతుంది. విదేశీయ పోటీలు, ప్రాజెక్టులు, వీసా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీ లాభాలు, కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కాస్త లీడర్షిప్ రోల్, కొత్త టెక్ ప్రాజెక్టులు, ఇవన్నీ కొంచెము స్ట్రెస్ ని ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది. మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని కూడా చెప్పబడుతుంది. విద్యార్థులు కాస్త
శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. కొంచెం కష్టపడి చదవవలసినటువంటి సమయం. క్రీడాకారులకు క్రమశిక్షణతో విజయం సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీ విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గట్టిగా ఇంకొక 1-2 మంత్స్ లో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పొచ్చు. స్త్రీలకు కొత్త వస్త్రాలు, ఆభరణాలు, వాహన యోగం కూడా అవకాశాలు కనబడుతున్నాయి. మానసిక కాస్త ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది, కాస్త జాగ్రత్త పడని కూడా చెప్పొచ్చు. రైతులకి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. పరిశ్రమల రంగంలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు, ప్రభుత్వ సబ్సిడీలు వచ్చే అవకాశాలు రైతులకు బాగా ఉందని కూడా చెప్పొచ్చు. మార్కెట్ మిశ్రమంగా ఉంది. రియల్ ఎస్టేట్ కూడా మిశ్రమంగానే ఉందని చెప్పొచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం కాస్త మిశ్రమం. ఈ నెల కొంచెము మిశ్రమంగానే అన్ని కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి. యోగా లాంటిది చేయండి. కాస్త మానసిక స్ట్రెస్ ని కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. గోధుమ రంగు మరియు పసుపు రంగు ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది. నంబర్ 3 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. తూర్పు మరియు దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. బృహస్పతికి పూజ చేయండి. పసుపు వస్త్రాలతో దానం ఇవ్వండి. పసుపు పూల దానం చేయండి. ఓం గ్రీం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేద విద్యార్థులకు పుస్తకం దానం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవం లేదా శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 900007777149 అనే మా నంబర్కి వాట్సాప్ చేయండి. విజయోస్తు.